హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో చాలామంది కొన్ని రకాల వాయిస్లు పెట్టడం, మెసేజ్లు పెట్టడం వల్ల నా డౌన్లో ఉన్న కొంతమంది అయితే, అంటే నేను జాయిన్ చేయడమే 10-15 మంది మేము జాయిన్ చేయలేదు, వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారన్నమాట. జీకే గారు ఈ నెలాఖరులోపు ఎవరికైతే విక్టరీ యాష్లో కేవైసీలు కంప్లీట్ అవ్వలేదో వాళ్ళ యొక్క అకౌంట్లు కంపెనీ డిలీట్ చేస్తుందంట కదా. అలాగే అసలు ఆగస్టు 30 తర్వాత ఎవరికి కేవైసీలే ఉండవంట, ఎవరికి అసలు విక్టరీ యాష్లోకి ఎంట్రీయే ఉండదంట అని చెప్పి చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? కొద్దిగా మా గురించి చిన్న వీడియో చేయండి, మా టీం వాళ్ళు కూడా పంపిస్తామని చెప్పారన్నమాట. దాని గురించి ఈ వీడియో చేస్తున్నా. ఓకే, అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ లింక్ ఇచ్చిన అందులో జాయిన్ అవ్వండి. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ముందుగా విక్టరీ యాష్ గురించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు మొత్తం ఇందులో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. నెంబర్ 1 పాయింట్ వచ్చేసి విక్టరీ యాష్ అనేది కేవలం ఫౌండర్స్ కోసం మాత్రమే కాదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. విక్టరీ యాష్ అనేది కేవలం ఆన్ బేస్లో జాయిన్ అయిన మనలాంటి ఫౌండర్స్ కోసం మాత్రమే కాదు, ఇది ఓపెన్ ప్లాట్ఫామ్. కానీ ఇందులో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎవరి దగ్గర అయితే లింక్స్ ఉన్నాయో ఆ లింక్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ మొన్న మీకు ఒక గ్లిచ్ చెప్పాను కదా, ఆ గ్లిచ్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎవరితో పని లేకుండా, ఎవరి రెఫరల్ అడగకుండా కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆన్ బేస్కి విక్టరీ యాష్కి సంబంధం లేదని 100 సార్లు చెప్పాం. కాబట్టి విక్టరీ యాష్లో ఫౌండర్స్ అంటూ సపరేట్గా ఒక వాల్యూ కానీ, ఫౌండర్స్ కంటూ సపరేట్గా ఒకటి కానీ ఏమీ లేదు. విక్టరీ యాష్లో ఎవరైనా సరే సమానులే, ఎవరికైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు, అధికారాలు ఉన్నాయి. వద్దనుకుంటే అకౌంట్ కూడా తీసేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒకవేళ మీకున్న గతంలో ఆన్ బేస్ టీమ్స్ కానీ ఈ కానీ ఏవి కూడా ఇందులోకి వర్తించవు. ఇందులో ఎవరైనా సరే ప్యూర్గా కొత్త మెయిల్తో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్ బేస్ లింక్తోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆన్ బేస్ పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాంటి రూల్స్ కూడా ఇందులో లేవు. నెంబర్ 3 పాయింట్ వచ్చేసి రీసెంట్గానే యాష్ గారు లిమిట్స్ తీసేశారు. అంటే విక్టరీ యాష్లో ఎంతమందినైనా జాయిన్ చేసుకోవచ్చు. గతంలో మనకి స్టార్ట్ అయినప్పుడు 10, 25, 50, 100, దాని తర్వాత 1000, దాని తర్వాత ఇప్పుడు లిమిట్స్ తీసేశారు కదా. ఇప్పుడు ఎంతమందినైనా జాయిన్ చేసుకోవచ్చు. ఒకవేళ నిజంగా ఇప్పుడు మనకు వచ్చిన ఈ వాయిస్ల వల్ల లేకపోతే ఈ మెసేజ్ల వల్ల కేవైసీ ప్రొసీజర్ పూర్తిగా ఆపేసినట్టయితే అన్లిమిటెడ్ ఎందుకు పెడతారు? ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. అన్లిమిటెడ్ అంటే మీనింగ్ ఏంటి? అంతులేనిదని అర్థం. అంటే ఎంతమందినైనా జాయిన్ చేసుకున్నప్పుడు మరి అంతమందికి కూడా కేవైసీలు అవ్వాలి కదా. అంతమంది కూడా ఒకేసారి జాయిన్ అవ్వరు కదా. ఓకే, కాబట్టి అది కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు అన్లిమిటెడ్ మాట, ఎంతమందినైనా జాయిన్ చేసుకునే ఇది ఉంది. అది మన ఓపిక, మన శ్రమ. మనకి ఇష్టం అయితే జాయిన్ చేస్తాం, ఇష్టం లేకపోతే జాయిన్ చేయం, అంతే. కాబట్టి కేవైసీలు ఎవరికైతే 30 తారీఖులోపు అవ్వలేదో వాళ్ళందరూ ఐడీలు కంపెనీ తీసేయదు. కానీ కేవైసీలు కంటూ ఒక టైం ఉంటుంది. అంటే 30 రోజులు, 40 రోజుల ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఎవరైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని మెయిల్ కన్ఫర్మేషన్ ఇచ్చారో అప్పటి నుంచి ఓ 30 రోజుల టైం ఉంటుంది. ఆ 30 రోజులలోపు ఎవరైతే కేవైసీలు అవ్వలేదో వాళ్ళ ఐడి మాత్రం ఆటోమేటిక్గా డిలీట్ అవుద్ది. అప్పటికి కూడా వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అకౌంట్ నిజంగా డిలీట్ అయింది అనుకోండి, మళ్ళీ ఎవరినైతే అడిగారో గతంలో వాళ్ళనే మళ్ళీ ఇంకో రెఫరల్ లింక్ అడిగితే వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు అన్లిమిటెడ్ కదా, మళ్ళీ ఇస్తారు. మళ్ళీ ఈసారి ఆన్ టైంలో రిజిస్ట్రేషన్ చేసుకుని దాని తర్వాత మెయిల్ వెరిఫికేషన్ కన్ఫర్మ్ చేసి దాని తర్వాత కేవైసీలు చేసుకుంటే అయిపోతుంది. దీని గురించి టెన్షన్ పడిపోయి వణికిపోయి అంత ఏమీ లేదు ఇక్కడ. ఓకే, ఆన్ బేస్లో ఫౌండర్ మెంబర్షిప్ అంటే దానికి కొంత లిమిట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి అప్పట్లో కొద్దిగా కంగారు పడ్డాము, భయపడ్డాము, అప్పులో సప్పులు చేసి కొంతమంది ఐడీలు కొన్నారు, అప్పులో సప్పులు చేసి కొంతమంది ప్యాకేజీలు కొన్నారు. ఇవన్నీ తర్వాత ఇదంతా గతం మనకి. కానీ ఇప్పుడు రియాలిటీ పరంగా వచ్చినట్టయితే విక్టరీ యాష్లో మనం అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఓకే, ఎన్ని అకౌంట్లు పోయినా, ఎన్నిసార్లు డిలీట్ చేసినా, ఎన్నిసార్లు ఏదైనా సరే మళ్ళీ మనం కొత్త లింక్ తీసుకున్నామా, రిజిస్ట్రేషన్ చేసుకున్నామా, కేవైసీలు చేసుకున్నాం. ఎందుకంటే నా మొఖంతోనే 4-5 సార్లు రిజిస్ట్రేషన్లు అయినాయి, నా మొఖంతోనే 4-5 సార్లు కేవైసీలు అయినాయి ఇక్కడ. ఓకే, అంత గొప్ప కేవైసీ సిస్టమ్ కానీ రిజిస్ట్రేషన్ సిస్టమ్ కానీ లేదు. బట్ ఏంటంటే మెయిల్ ఐడి మాత్రం దొరుకుతుంది దానికి. అంటే ఒకటే వాడిన మెయిల్ ఐడి రెండోసారి వాడడానికి లేకుండా అవుతుంది తప్ప మిగతాదంతా కూడా లోటుపాట్లు ఇంకా ఉన్నాయి. దాదాపు సంవత్సరం అయినా సరే ఇంకా లోటుపాట్లు ఉన్నాయి. ఓకే, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కంపెనీ కొన్ని సంవత్సరాలు బట్టి మార్కెటింగ్లో ఉంది, ఎంతో అమౌంట్ తీసుకుంది, అయినా సరే ఒక సరైన ప్రోడక్ట్ని తేలాపోతున్నారు మన వాళ్ళు. ఒక కేవైసీ సరిగ్గా ఉండట్లేదు, ఒక రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ సరిగ్గా ఉండట్లేదు, ఏమీ చెప్పట్లే మన వాళ్ళు. కేవలం ఉత్తి హైప్ క్రియేషన్ చేస్తేనే వాళ్ళు కడుపు నిండొద్ది, అంతకుమించి అయితే ఇక్కడ ఏమీ లేదు. ఓకే, కాబట్టి కేవైసీలు ఉండవా అంటే సచ్చినట్టు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కేవైసీలు చేయాల్సిందే కదా. కేవైసీలు అవ్వకుండా రిజిస్ట్రేషన్లు పెడితే ఉపయోగం లేదు మనకి. ఇప్పుడు ఎవరో ఆ వ్యక్తి చిలక దోష్యాలు, పిట్ట దోష్యాలు చెప్పే వాళ్ళందరూ మన దాంట్లో జాయిన్ అయ్యారండి. వాళ్ళకి ఎవరేదో చెప్తే దాన్ని తీసుకొచ్చి మనకు చెప్తారు వీళ్ళు.
ఓకే, నాకు తెలిసి ఆయన గ్రూప్లో ఉన్న వాళ్ళ టీంలో ఉన్న ఒక 10 మందో 15 మందో కేవైసీలు చేసుకోలేదేమో. వాళ్ళని బెదిరించడం కోసం అసలు కేవైసీలే మొత్తానికి ఆపేస్తారని చెప్పి మనకు చెప్తున్నాడు మా స్టోరీ. ఓకే, రియాలిటీ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆగస్టు 30కే కొంతమంది జాయిన్ అయ్యారు అనుకుందాం. మీ కింద ఒక 30 మంది 40 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే లోపలికి లాగిన్ ఉండదు కదా, మన దాంట్లో కేవైసీ అయితే తప్ప విక్టరీ విత్ యాష్ ఓపెన్ అవుతుంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి అలాంటిది ఏమీ కూడా లేదు. ఇది నిరంతర ప్రక్రియ. అంటే మీరు ఎన్ని సంవత్సరాలైనా సరే, అంటే ఈ యొక్క కాన్సెప్ట్, ఈ యొక్క వెబ్సైటు ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం కూడా రిజిస్ట్రేషన్లు ఉంటాయి, అంతకాలం కూడా కేవైసీలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఏది కూడా ఆగదు. మీరు భయపడాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం అస్సలు 1% కూడా లేదు. ఒకవేళ నా ఐడియా ఎవడో పీకేస్తాననుకోండి, పీక్కోమనండి, నాకు ఎటువంటి నష్టం లేదు. ఓకే, ఒక ఐడి పీకితే ఇంకో ఐడి తెచ్చుకుంటా, ఇంకో ఐడి పీకితే ఇంకో ఐడి తెచ్చుకుంటా. మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవడం పెద్ద ఇదేం కాదు కదా. ఎందుకంటే ఆన్ పేస్కి దీనికి సంబంధం లేనప్పుడు ఆన్ పేసుల మెయిల్ దీంట్లో పోయిందని బాధపడాల్సిన అవసరం నాకు అసలు లేదు. ఓకే, ఇంకా కొంతమంది చెప్పిన స్టోరీ ప్రకారం జీకే లుక్స్కి ఐడి పోయిందంటే నా అన్ని ఐడీలు పనిచేస్తున్నాయి, ఏది కూడా పోలా. అదంతా కూడా పుకార్లు మాత్రమే. ఎవడో కూడా నా ఐడిని ఏమీ చేయలేరు కూడా. ఓకే, ఎందుకంటే నేను నెగిటివ్ చెప్పట్లేదు, అలాగని పాజిటివ్ కూడా నేను చెప్పట్లేదు, ఉన్నట్టు చెప్తున్నాను అంతవరకే ప్రాక్టికల్గా. ఓకే, కాబట్టి కేవైసీలు తీసేయడం అనేది మిత్, అంటే అది ఒక అపోహ మాత్రమే. ఐడియల్ డిలీట్ అయితే అంటే అవుతాయి, దానికంటూ ఒక టైము పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో మీరు చేసుకోకపోతే ఐడియల్ అనేది డిలీట్ అవుతాయి. కానీ డిలీట్ అయినా మీరు బాధపడాల్సిన పని లేదు. మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్ లింక్ తీసుకొని కొత్త రిజిస్ట్రేషన్ చేసుకొని కేవైసీలు చేసుకుంటే ఏ ప్రాబ్లం కూడా ఉండదు. దీనికోసం అసలు మీరు చెప్పాను కదా 1% కూడా టెన్షన్ పడద్దు. ఓకేనండి. మరి అసలు విక్టరీ విత్ యాష్లో ట్రైనింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారండి అని మీరు అడిగినట్టయితే, ఆల్రెడీ యాష్ గారు చెప్పిన లాస్ట్ పాపప్ ప్రకారం ఈ ఆగస్ట్ నెలలోనే ట్రైనింగ్ ఉంటుందని చెప్పారు. కానీ పర్టికులర్గా టైము డేట్ అనేది మనకి ఇవ్వాల. అంటే ఈ డేట్లోనే మీకు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం, ఆ డేట్లోనే ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం చెప్పాల. అలాగే ట్రైనింగ్ కూడా ఎలా స్టార్ట్ చేస్తారు అంటే మార్నింగ్ టైంలోనా, ఈవినింగ్ టైంలోనా, లేదంటే గతంలోలాగా అర్ధరాత్రి పెడతారనేది కూడా క్లారిటీ లేదు. ఓకే, నేను ఒకటి మాత్రం చెప్పగలనండి, గతంలోలాగా అర్ధరాత్రి పెడితే ఏదో 1-2 మీటింగ్లు అటెండ్ అవ్వగలను, కానీ పని మానుకొని నిద్ర మానుకొని మరి అర్ధరాత్రి మీటింగ్ చూసే ఓపిక కానీ అది కానీ నాకు ఇప్పుడు లేదు. గతంలో వేరు, గతంలో మన స్టోరీ వేరు, గతంలో మనం చేసింది వేరు. ఇప్పుడు మనం అంత పేకల మీదకి హెల్త్ మీదకి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు. మీరు కూడా తెచ్చుకోకపోతేనే బెటర్. ఓకే, ఒకవేళ యూట్యూబ్లో ఏదైనా పెట్టుంటే చాలా హ్యాపీ, లేదా రికార్డ్ అయినా సరే మనకు పెట్టుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చూసుకొని నేర్చుకోవచ్చు. అంతేగాని పర్టికులర్గా పని కట్టుకొని మరి ఈ ట్రైనింగ్లు అర్ధరాత్రి 3 గంటలు 4 గంటలు వినమంటే వినలేం కదా. అంటే రాత్రి 12 స్టార్ట్ చేసి 4 కావ చేశారనుకోండి, పొద్దునంతా పని చేసి వస్తాం, మళ్ళీ ఇది కూడా వినాలంటే ఇంకా మనకి హెల్త్ బాగా డిస్టర్బ్ అయ్యిద్ది. ఓకే, ఎందుకంటే అసలు ట్రైనింగ్లో మనకి స్కిల్స్ నేర్పిస్తా అంటున్నారు, బిజినెస్ గురించి నేర్పిస్తా అంటున్నారు, వీటి గురించి నేర్పిస్తా అంటున్నారు. కానీ ట్రైనింగ్ చేయడం వల్ల మనకి అమౌంట్ ఏమైనా ఇస్తారంటే అలాంటిది ఏం కనిపించట్లేదు ఇక్కడ. ఓకే, అలాగే పర్ సెక్షన్కి 25,000 మంది అంటున్నారు. అంటే సెక్షన్కి 25,000 మంది మాత్రమే మీటింగ్లో జాయిన్ అవ్వగలరు అంటున్నారు రెడ్ గారు చెప్పిన ప్రకారం. 25,000 మంది అంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా 5,50,000 6 లక్షల మంది ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనకు కొద్ది క్వశ్చన్ మార్క్. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే వీళ్ళు ఖచ్చితంగా యూట్యూబ్లోనే మీటింగ్ అనేది లైవ్ స్ట్రీమింగ్ చేయాలి. లేదా అసలు ఎవరికి కనబడకూడదు, మనకు మాత్రం కనిపించాలని వాళ్ళకి అనిపిస్తే, అంటే పబ్లిక్ అవ్వకూడదు, ఇది కేవలం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రం కనిపించాలంటే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది యూట్యూబ్లో. ఓకే, ఆ ఆప్షన్ అనేది వాడితే అన్రీచ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ రీచ్ అనేది ఒక ఆప్షన్ ద్వారా మనం చేసుకోగలిగితే కేవలం అన్లిస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే లిస్ట్లో కనబడదు, అన్లిస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ద్వారా మనం ఎవరైతే ఆల్రెడీ వీడబ్ల్యూఏలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి లింక్ అనేది ఆ వీడబ్ల్యూఏ వెబ్సైట్లో పెడితే దాని మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ వీడియోలు ప్లే అవుతాయి. అది ఎవరికి కూడా కనిపించదు. అంటే మీరు ఎవరికైతే లింక్ పంపిస్తున్నారో వాళ్ళకి మాత్రమే వీడియో కనిపిస్తుంది. అలా కాకుండా డైరెక్ట్గా యూట్యూబ్లో సెర్చ్ చేసినా ఏం చేసినా కనిపించదు. ఓకే, మీకు ఎగ్జాంపుల్కి నేను చూపిస్తా. డైరెక్ట్గా మనకు ఆల్రెడీ కొన్ని వీడియోలు అలాగే ఉన్నాయి. ఆ ఛానల్ అనేది మనకి ఎక్కడ కనిపించదు. యూట్యూబ్ ఛానల్ ఉంది, బట్ ఆ వీడియోలు అనేవి నార్మల్ పీపుల్కి కనిపించవు. కేవలం మన వెబ్సైట్లోంచి వెళ్ళి క్లిక్ చేస్తేనే కనిపిస్తాయి. ఆ విధంగానే తెస్తారేమో నేను అనుకుంటున్నా పర్సనల్గా. అది తెస్తే ఓ రకంగా మంచిదే, ఎందుకంటే అందరికీ చెప్పాల్సిన అవసరం, అందరికీ చూపించాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే చూడాలనుకుంటున్నారో, ఎవరికైతే అంత ఓపిక ఎన్ని ఉన్నాయో వాళ్ళు మాత్రం చూడగలరు. ఓకే, అది ఎలా చూడాలనేది నేను ఇప్పుడు నార్మల్గా చూపిస్తాను. ఫ్యూచర్లో వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీకి మరొకసారి చూపిస్తాను. ఓకే, చూసేయండి ఒకసారి. క్రోమ్లో మనం వీడబ్ల్యూఏ లాగిన్ అయిన తర్వాత ఈ రకంగా ఇంటర్ఫేస్ వస్తుంది కదా. ఈ రకంగా ఇంటర్ఫేస్ వచ్చినప్పుడు ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా ఈ చివర, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఈవెంట్స్, ప్రీవియస్ ఈవెంట్స్ ఇవన్నీ వచ్చినాయి కదా. ఇక్కడ న్యూస్లోకి వెళ్తే మనకు వచ్చేసి పాపప్స్ వస్తాయి అన్నమాట. రీసెంట్గా జరిగిన పాపప్ వచ్చేసి మనకి ఎప్పుడు జరిగింది, లాస్ట్లో ఆగస్ట్ 7లో అయితే ఒకటి జరిగిందన్నమాట.
ఇది పాపప్ సంబంధించి. అలా కాకుండా కింద ఈవెంట్స్లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ లోడ్ అవుతున్నాయి చూడండి, ప్రీవియస్ ఈవెంట్స్. ఇక్కడ బేసిక్గా అయితే మనకి వీడియో లింకులు ఉండాలన్నమాట. యాష్ గారు మాట్లాడిన యూట్యూబ్ వీడియో లింకులు. ఇదిగోండి ఇక్కడ లింక్ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని చూడాలనుకోండి, ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో చూడండి. ఇక్కడ సెప్టెంబర్ 27, 2025లో. ఓకే, కాబట్టి అప్పట్లో అయితే ఆయన వీడియోలు పెట్టారు. ఈ వీడియోలు మీకు యూట్యూబ్లో ఎక్కడ ఎతికినా దొరకవు. ఇది కేవలం ఎవరైతే VWAలో రిజిస్ట్రేషన్ చేసుకొని కేవైసీ అయినా వాళ్ళకి మాత్రం కనిపిస్తాయి. అప్పుడు మీరు సింపుల్గా ఇక్కడ వెబినార్ దాని మీద క్లిక్ చేశారనుకోండి, అది మీకు యూట్యూబ్లోకి తీసుకెళ్తుంది. ఇదిగోండి యూట్యూబ్లో తీసుకెళ్ళిందా, దీని మీద క్లిక్ చేసుకోరనుకోండి, విక్టరీ విత్ యాష్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్, అఫీషియల్ ఛానల్ వస్తుంది. ఇది ఒరిజినల్ ఛానల్. ఇక్కడ చూడండి, ఒక్క వీడియో కూడా ఉన్నచ్చు కనిపించదు. ఇక్కడ ఫాలోవర్స్ వచ్చేసి దాదాపు 4000 కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. లక్షల మంది దీంట్లో జాయిన్ అయినా ఎవరికి కూడా తెలియదు అన్నమాట దీని గురించి బేసిక్గా. ఓకే, ఈ వీడియో అనేది మీరు చూడాలనుకుంటే ఇక్కడ ఈ ప్లస్ యూట్యూబ్ సింబల్ మీద క్లిక్ చేస్తే వీడియో అనేది ఇలా ప్లే అవుతుంది. దీన్ని అన్లిస్ట్ అంటారు. కేవలం ఎవరైతే దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని కేవైసీ అయినా వాళ్ళకి మాత్రం ఎస్పెషల్గా కనిపిస్తాయి. మీలో కూడా ఎవరైనా చెక్ చేయాలనుకుంటే ఈ విధంగా చెక్ చేయండి. ఈ ఒరిజినల్ వీడియో అనమాట. ఓకే, ఈ ఎవరు కూడా తయారు చేసినవి కాదు. యాష్ గారు డైరెక్ట్గా అయినా లాస్ట్లో మనకు దాదాపు 1 year బ్యాక్ మాట్లాడిన వెబినార్స్. ఇవి కేవలం మనకి విక్టరీ విత్ యాష్లో రిజిస్ట్రేషన్ కేవైసీ అయినా మాత్రమే కనిపిస్తాయి. మిగతా వాళ్ళకి ఎవరికి కనిపించు. ఓకే, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, లేదా లింక్ మీరు ఎవరికైనా షేర్ చేస్తే కనిపిస్తాయి అంతే. ఓకేనండి, వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉన్న వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. జీకే లుక్స్.